హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ 2020లో చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. అందులో హిట్ మూవీస్ ఉన్నాయి, ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. కానీ ఈ వీడియోలో ఓన్లీ ఒక హిట్ మూవీస్ గురించి మాత్రమే చెబుతా. ఎందుకంటే అన్నీ చెబితే వీడియో చాలా పెద్దది అవుతుంది. కాబట్టి ఈ 2020లో హిట్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ప్రతి మూవీ గురించి డీటెయిల్గా మీకు చెబుతా, మీకు అర్థమయ్యేలాగా. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. జనవరి నుంచి డిసెంబర్ దాకా కాదు డిసెంబర్ నుంచి జనవరి దాకా ప్రతి ఒక్క మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇక ఫస్ట్ సలార్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే పిచ్చిగా నచ్చింది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి నచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్కి మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాగుంది. ప్రభాస్ అని మనం ఎలా చూడాలనుకున్నాం అలా చూపించారు ప్రశాంత్ గారు. ఇక నాని గారి హాయ్ నాన్న మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఇప్పటికీ థియేటర్లో ఆడుతూనే ఉంది. కుదిరితే మూవీకి అయితే వెళ్ళండి. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎమోషనల్ సీన్స్, నాని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మృణాల్ ఠాగూర్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ నెలలోనే యానిమల్ మూవీ డిసెంబర్ 1 తారీఖున రిలీజ్ అయింది. మరి ఈ మూవీ గురించి ఏం చెప్పాలి, ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ నరుకుడేంటో, ఆ వైలెన్స్ అయితే వేరే లెవెల్. అలాగే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీ కాదు, కానీ సింగిల్గా వెళ్ళి చూస్తే నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక నవంబర్ నెలలో రిలీజ్ అయిన మూవీ కోటబొమ్మాలి PS మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక ముగ్గురు కానిస్టేబుల్స్, మన శ్రీకాంత్ గారు, ఇంకా హీరోయిన్, హీరో వీళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారు మూవీలో మాత్రం. ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. పర్సనల్గా నాకు పిచ్చిగా నచ్చింది ఈ మూవీ. మరి నవంబర్ నెలలో రిలీజ్ అయిన మరో మూవీ మంగళవారం. ఏం చెప్పాలి ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. ఏమన్నా ఉందా, ఒక్కొక్క క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. మంగళవారం, ప్రతి మంగళవారం ఒక ఊర్లో హత్యలు జరుగుతాయి. అసలు ఆ హత్యలు చేసేది ఎవరు అనేది మూవీ స్టోరీ లైన్ చాలా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్. ఆ కెమెరా మూవింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. లోకేష్ కనకరాజ్ తర్వాత చాలా బాగా హ్యాండిల్ చేశాడు అజయ్ భూపతి గారు. మూవీ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మా ఊరి పొలిమేర పార్ట్ 2. మా ఊరి పొలిమేర పార్ట్ 1కి సీక్వెల్గా వచ్చిన మూవీ మా ఊరి పొలిమేర పార్ట్ 2. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది, అదే పార్ట్ 3 కూడా ఉంది. మరి ఈ మూవీ గురించి ఏం చెప్పాలి, చాలా బాగుంది. సత్యం రాజేష్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే చేతబళ్ళు గురించి చాలా నీట్గా చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ మూవీ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన రాఘవ లారెన్స్ నటించిన జిగర్తాండా XX. మరి ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మరి ఈ మూవీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ మూవీ నవంబర్లో రిలీజ్ అయింది. ఓకే, నాకైతే బాగా నచ్చింది. మన SJ సూర్య గారు కూడా ఈ మూవీలో నటించారు. తను డైరెక్టర్గా. మన రాఘవ లారెన్స్ ఈ మూవీలో హీరోగా నటించాడు. మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన మూవీ మ్యాడ్. MAD, మనోజ్ ఆనంద్ దామోదర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కదా కాలేజీ లైఫ్ అంటే అలా ఎలా ఉంది మూవీ. సాంగ్స్, అలాగే మూవీ మొత్తం స్టోరీ మొత్తం బాగుంది. వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏమన్నా ఉంది ఫ్రెండ్స్. సినిమాటోగ్రఫీ బాగుండిద్ది, స్టోరీ బాగుంది, కామెడీ టైమింగ్ కూడా బాగుండిద్ది. ఆ డ్రామా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. లవ్ స్టోరీస్ కానివ్వండి వేరే లెవెల్. నాకైతే పిచ్చిగా నచ్చింది ఈ మూవీ. మన తలపతి విజయ్ నటించిన లియో LCU లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. అదొక్కటి చాలు మూవీ చూడటానికి. ఏమన్నా ఉందా ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అనిరుద్ధి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. మన ఖైదీ, విక్రమ్ లాంటి మూవీస్ తీసిన తర్వాత లియో ఇది సినిమాటిక్ యూనివర్స్లో వస్తున్న మూవీ కాబట్టి భారీ హైప్తో రిలీజ్కి వెళ్ళా. మూవీ చాలా బాగుంది. నా హైప్కి తగ్గట్టు నచ్చింది మూవీ. నెక్స్ట్ భగవంత్ కేసరి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో చూసే మూవీ ఇది. మన శ్రీలీల, కాజల్, శ్రీలీల, బాలకృష్ణ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే వేరే లెవెల్. బాలకృష్ణ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఇది ఒక ఫ్యామిలీతో చూసే మూవీ. బాగుంది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఇక నెక్స్ట్ అక్టోబర్ నెలలోనే రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు. రవితేజ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ మూవీలో. చాలామంది నటించారు ఈ మూవీలో. ముఖ్యంగా రవితేజ గారు 25 కుర్రోడిగా నటించిన యాక్టింగ్ చాలా బాగుంది. ఇది ఒక రియల్ స్టోరీ. స్టువర్ట్పురం నాగేశ్వరరావు బయోపిక్ ఇది. టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ కూడా చాలా బాగుంది. మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మన అనుష్క, నవీన్ పాలిశెట్టి వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పాలిశెట్టి. ఈ మూవీ గురించి ఏం చెప్పాలి, ఇది ఒక ఫ్యామిలీ చూసే మూవీ. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ మూవీ నచ్చిందా లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మన విజయ్ దేవరకొండ, సమంత వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీ ఖుషి. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫుల్ వైరల్ అయ్యాయి. అలాగే మూవీ కూడా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీతో చూసే మూవీ. లవ్ స్టోరీ బాగుంది, ఫ్యామిలీ కామెడీ టైమింగ్ కావండి, అన్నీ బాగున్నాయి. ఈ మూవీ కూడా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మరి మీకు ఈ మూవీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన షారుఖ్ ఖాన్ గారు నటించిన జవాన్. నయనతార, విజయ్ సేతుపతి, అలాగే షారుఖ్ ఖాన్ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ జవాన్. ఈ మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మన అట్లీ ఎలాంటి మూవీస్ తీస్తాడో మనందరికీ తెలుసు. ఈ మూవీ కూడా తన ప్రీమియస్ మూవీ లాగే ఉన్నాయి.
చాలా అంటే చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్తో మూవీని తీసుకొచ్చాడు. ఇక నెక్స్ట్ మన కార్తికేయ నటించిన మూవీ బెదుర్లంక 2012 మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. కొత్త కాన్సెప్ట్, యుగాంతరం అనే దాని గురించి, ఆ కామెడీ టైమింగ్, భూకంప మూవీ అయితే బాగుంది. మరి మీకు ఓవరాల్గా మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఎంచుకున్న స్టోరీ బాగుంది, నాకైతే నచ్చింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన జైలర్ మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. అలాగే రజనీకాంత్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఆ ఎలివేషన్స్ సీన్స్ కానివ్వండి, ఆ సిగరెట్ సాగే సీన్స్, క్లైమాక్స్లో వచ్చే సీన్స్ వేరే లెవెల్. ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మీకు అందరికీ నచ్చిన మూవీ బేబీ. ఈ మూవీ చాలా బాగుంది. నేను ఈ బేబీ మూవీ టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ ఒకటి చెప్పా, అదేంటంటే మూవీ రిలీజ్ అయినాక ఖచ్చితంగా మూవీ గురించి మాట్లాడుకుంటారు అని. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. చాలామంది మూవీ గురించి మాట్లాడుకున్నారు. కొత్త లవ్ స్టోరీ, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు మూవీని తీశారు. మూవీ చాలా అంటే చాలా బాగుంది, అందరికీ నచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన సముద్రకాని గారు నటించిన మూవీ విమానం. మరి ఈ మూవీ నుంచి ఎన్నో సాంగ్స్, అలాగే టీజర్ వచ్చినప్పుడు నాకు అంత హైప్ లేదు. తర్వాత మూవీ చూసా, నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్, తన కొడుకు ఏది అడిగినా సరే తన తండ్రి నెరవేరుస్తాడు అని మనకి చాలా నీట్గా చూపించారు. మూవీ చాలా బాగుంది. మరి మీకు నచ్చిందా? అలాగే 2018 ఇదొక రియల్ స్టోరీ, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదొక కన్నడ మూవీ, నాకైతే నచ్చింది మూవీ. ఇదొక రియల్ స్టోరీ కాబట్టి ఆ 2018లో ఆ వరద ప్రాంతం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రక్షించాడు ప్రతి ఒక్కరిని అనేది మూవీ స్టోరీ లైన్ చాలా బాగుంది. మరి మీకు నచ్చిందా? ఇక నెక్స్ట్ అల్లారి నరేష్ గారు నటించిన మూవీ ఉగ్రం. ఈ ఉగ్రం మూవీ చూసాక అల్లారి నరేష్ గారి నుంచి వచ్చిన నాంది మూవీ గుర్తొచ్చింది. ఆ మూవీలో తన యాక్టింగ్ ఎలా ఉంటుందో దాన్ని మించిన యాక్టింగ్ ఈ ఉగ్రం మూవీలో నటించాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఆ యాక్టింగ్ ఏంటో, లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్. నాకు ఈ మూవీ నచ్చింది. అలాగే నెక్స్ట్ మన సాయితరం తేజ్ నటించిన మూవీ విరూపాక్ష. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి. చాలా బాగుంది, వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కే సగం మంది చచ్చిపోతారు, అలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమాటోగ్రఫీ బాగుంది, మూవీ స్టోరీ లైన్ బాగుంది. ఒక ఊరు, ఆ ఊరు చుట్టూ చేతబళ్ళు, ఒక నిబంధన లాంటిది. అసలు ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. థియేటర్లో ముఖ్యంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, నాకైతే పిచ్చగా నచ్చింది. అలాగే ఫ్రెండ్స్ ప్రియదర్శి నటించిన మూవీ బలగం. మరి బలగం మూవీ ఎలా ఉంది, బాగుందా లేదంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే పిచ్చగా నచ్చింది. ఈ 2023లో మంచి ఫ్యామిలీ మూవీ ఏది అంటే ఫస్ట్ నేను చెప్పేది బలగం మూవీ. ఇప్పటికీ టీవీలో ఎన్నోసార్లు వేశారు, మా టీవీలో. చాలా బాగుంది, ఫ్యామిలీతో చూసినా నేనైతే ఎన్నోసార్లు. ఈ మూవీలో మెయిన్ సాంగ్స్, ఊరు పల్లెటూరు అనే సాంగ్ అయితే వేరే లెవెల్. ఒకటే కాదు 4 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. మంచి ఫ్యామిలీ మూవీ, మిస్ కావద్దు. అలాగే మన విశ్వక్సేన్ నటించిన మూవీ దాస్కా దమ్కి. తను ఈ మూవీలో డబల్ రోల్. అలాగే ఈ మూవీ డైరెక్టర్ కూడా తనే, తన ప్రొడ్యూసర్. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అలాగే స్టోరీ కూడా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే మూవీ నచ్చింది. ఈ మూవీకి పార్ట్ 2 ఉంది, క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఈ దాస్కర్కి పార్ట్ 2 ఉంది, నేనైతే ఫుల్ వెయిటింగ్. మన సూరి నటించిన మూవీ విడుదల పార్ట్ 1. సూరి మన తెలుగు మూవీస్లో చాలా మూవీస్లో నటించాడు, ముఖ్యంగా పూజ. అలాగే మన విడుదల మూవీ గురించి మాట్లాడుకోవాలి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీ క్లైమాక్స్లో విజయ్ సేతుపతి వస్తాడు, తను అరెస్ట్ అవుతాడు. పార్ట్ 2 కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. పార్ట్ 1 చాలా బాగుంది, మూవీ స్టోరీ లైన్, సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంది. మరి మూవీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అందరికీ నచ్చిన మూవీ దసరా. నాని అండ్ యాక్టింగ్ విశ్వరూపం చూపించిన మూవీ ఈ దసరా. సూరిగాడు, వెన్నెల, ధరణి వేరే లెవెల్. అసలు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, నాకైతే పిచ్చగా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్లో రావణాసుడు మధ్యలో ఉంచి దూకి మన విలన్ తలకాయ నరుగుతారు కదా, వేరే లెవెల్. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. మూవీ మొత్తానికి హైలైట్ ఇంటర్వెల్ సీన్, ఆ క్లైమాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది అదిరిపోయింది. ఇక నెక్స్ట్ మన కలర్ ఫోటో హీరో సుహాస్ నటించిన మూవీ రైటర్ పద్మభూషణ్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక రైటర్కు ఉండాల్సిన లక్షణాలు, అసలు రైటర్ అంటే ఏంటి అనేది మూవీలో చూపించారు. విజయవాడ చుట్టూ జరుగుతుంది ఈ మూవీ, చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ మూవీ. మరి మీకు ఈ మూవీ నచ్చిందా లేదా? ఈ మూవీ February 3 రిలీజ్ అయింది, ఆ డేట్ మర్చిపోలేను. ఇక నెక్స్ట్ మన ధనుష్ గారు నటించిన మూవీ సార్. ఈ సార్ మూవీ గురించి ఒకటి ప్రైవేట్ కాలేజెస్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్, ఈ రెండింటి మధ్య తేడాలు ఎలా ఉంటాయి అనేది మూవీలో బాగా చూపించారు. అలాగే స్టూడెంట్ ఎలా ఉండాలి అనేది చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మన ధనుష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ లైన్ బాగుంది ఫ్రెండ్స్. అసలు ఈ మూవీలో సాంగ్స్ అయితే వేరే లెవెల్. మాస్టారు సాంగ్ ఎప్పటికీ వింటా ఎన్నోసార్లు. మరి మూవీ మీకు నచ్చిందా లేదా? నచ్చుతుందిలే, మూవీ బాగుంది కదా. ఇక నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గారు కంబ్యాక్ ఫిలిం పఠాన్ మూవీ చాలా బాగుంది. నేను ఈ మూవీని థియేటర్లో చూసాను ఫస్ట్ టైం. మన షారుఖ్ ఖాన్ గారి మూవీకి నేను థియేటర్కి వెళ్తాం. ఈ మూవీ నాకైతే నచ్చింది. ఈ మూవీ రిపబ్లిక్ డే రోజు అయితే రిలీజ్ అయింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మీకు ఈ మూవీ నచ్చిందా లేదా? ఫస్ట్ టైం 1000 కోట్ల గ్రాస్ మూవీ షారుఖ్ ఖాన్ గారికి ఈ పఠాన్ మూవీ ఇచ్చింది.
ఇక నెక్స్ట్ మన జనవరి నెలలో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి. పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రూలింగ్ కర్నూల్. ఈ డైలాగ్ అందరూ గుర్తే ఉండదులే. ఈ మూవీ జనవరి 12వ తారీఖున రిలీజ్ అయింది. మూవీ చాలా బాగుంది. ఇది పెద్ద హిట్ మూవీ. మరి బాలకృష్ణ గారికి ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక నెక్స్ట్ లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. మూవీ గురించి ఒక్కటి చెప్పాలి. మన మాస్ మహారాజా రవితేజ, మన మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళిద్దరు ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. పిచ్చగా నచ్చింది నాకైతే మూవీ. మన ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది. శృతి హాసన్ కూడా ఈ మూవీలో తన రోల్కి తను న్యాయం చేసింది. ఈ మూవీ నాకైతే నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. రవితేజ గారికి మంచి కంబ్యాక్ ఫిలిం అండ్ 200 కోట్ల గ్రాస్ మూవీ ఇది. మరి ఫ్రెండ్స్, ఈ 2023లో హిట్ అయిన మూవీస్ ఓన్లీ 30 మూవీసే. నేను ఏమన్నా మిస్ అయి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఆ మూవీస్ ఏంటో. ఇంకొక నెక్స్ట్ వీడియోలో నా వరకు నా సొంతంగా నచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటో ఒక వీడియోలో చేస్తా. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలంటే మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ప్రతి మూవీ అప్డేట్స్ అయితే వస్తాయి. మరి ఈ వీడియోని ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి.